సార్ సార్ నమస్తే అండి. పేరండి జై కుమార్ అమ్మ. ఏం చేస్తుంటారు సార్? నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి అయితే బాగుందమ్మా. అంటే డెవలప్మెంట్ అనేది కంపారిటివ్గా చూస్తే కనపడుతుంది. కాల్కులేటెడ్గా కానీ లేకపోతే ఏ విధంగా పబ్లిక్లో కానీ బాగుందని చెప్పేసి అంటున్నారు. మరి ఈ అద్భుతమైన పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా చెప్పేటప్పుడు మొట్టమొదటి మాట ఏంటంటే వాళ్ళ పరిపాలన బాగాలని చెప్తూ ఉంటారు. కానీ అది చెప్పాల్సింది ప్రజలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టడం, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి మరీ మీ అంతు చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? దానికైతే నేను వ్యతిరేకమమ్మా. ఇప్పుడు ఉద్యోగస్తులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి పని అయినా చేయడానికి సిద్ధపడి వాళ్ళు ఉద్యోగంలోకి వస్తారు కాబట్టి వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఎటువంటి చేయరు. అది ప్రభుత్వం యొక్క నిర్ణయాలను బట్టి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి మనం దాన్ని నేను విధంగా చెప్పాలంటే తప్పు, అది ఆ అభిప్రాయం తప్పు. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తారు. మీ స్పందన ఏమిటి? సినిమా అంటే ఏ సినిమా అమ్మ? దానికి ఒక టైటిల్ ఉంటుంది కదా. సినిమా చూపిస్తానంటే సరిపోదు కదా, ఒక పేరు ఉంటుంది కదా, పలానా సినిమా అని చెప్పేసి. దాన్ని బట్టి అయితే చెప్తాను నేను. 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటున్నాడు. మరి ప్రజలు ఆదరిస్తారంటారా? మనం చూసాం ఎంత ప్రజానీకం వచ్చిందో ఏంటని చెప్పేసి. మరి తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో అది పూర్తి వ్యతిరేకత కనిపించింది. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. వైఎస్ జగన్కి Z+ సెక్యూరిటీ కావాలట, ప్రభుత్వాలు ఇస్తాయంటారా? ఆయన Z+ సెక్యూరిటీ ఎందుకు కడుతున్నారు? ముందు నివేదిక ఇవ్వాలి కదమ్మా గవర్నమెంట్కి. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడా, తీసేస్తాడా? ఆంధ్ర ప్రజల యొక్క అదొక డ్రీమ్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 5 కోట్ల మంది జనాభా కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే అక్కడ అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా నిర్మించాలి. మనకంటూ క్యాపిటల్ ఉండాలి. ఒకసారి కట్టినట్టు క్యాపిటల్ని ఎవరు కూడా దాన్ని ఆఫ్ చేయకూడదమ్మా. తప్పది. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాం మనం. డెవలప్మెంట్కి వెళ్తుంది. అది మన సొమ్ము కాబట్టి దాన్ని మళ్ళీ మనం పాడు చేసుకుంటే హక్కు లేదు, ఎవరికీ లేదు, మనకు కూడా లేదు. ట్యాక్సుల రూపంలో కానివ్వండి లేకపోతే ఇతర రూపంలో కానీ ప్రజల దగ్గర నుంచి తీసుకుని కడుతున్నటువంటి అమరావతిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇంకే వేరే కారణాలు ఉంటే దాన్ని సరిచేయాలి కానీ డిస్టర్బ్ చేయకూడదు. చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం ఇస్తా అన్నారు సార్.